హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఈ రోజు మన విశిష్ట అతిథి మధు యాష్కి గౌడ్. రాహుల్ గాంధీ గారిని మీరు ఢిల్లీలో కలిశారు. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య అంటే వాట్ హాస్ బీన్ ట్రాన్స్పైర్డ్ బిట్వీన్ యూ అండ్ రాహుల్ గాంధీ? పార్టీ నాయకులు మీరు ఓడిపోవడానికి కారణం అంటే మీరు రాహుల్ గాంధీ గారిని కలవటం ఎక్స్క్లూజివ్గా ఈ బీసీ రాజశేఖర రెడ్డి గారితో మీకు కొంత గ్యాప్ రావటం వల్ల అది ఇప్పటికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉందా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిన పార్టీ బలోపేతం కావాలంటే గోని ప్రకాశ్రావు గారిని ప్రయోగించారని కూడా అంటారు కదా. నేను తెలంగాణ మాట్లాడినప్పుడల్లా తెలంగాణలో చాలా ఫోర్ ఫ్రంట్ లో ఉండి ఫైట్ చేశారు. ఉద్యమ ఉధృతం ఉన్న క్రమంలో కవిత గారు, తారక రామారావు గారు, హరీష్ రావు కంపెనీలు స్థాపించి బిజినెస్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా? అసలు రేవంత్ రెడ్డి గారిని మొట్టమొదటిసారి పార్టీకి రమ్మని కోరింది రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోతాడని కేసీఆర్ గారు మాట్లాడతారు. అల్లుడు హరీష్ రావు గారు కమిటీలకి అధ్యక్షత వహిస్తారు. కొడుకు బ్రీఫింగ్ చేస్తారు. కూతురెళ్ళి సభ పెట్టుకుంటుంది. నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. ఈరోజు మన విశిష్ట అతిథి మధు యాష్కి గౌడ్. మధు యాష్కి గౌడ్ గారు 2 పర్యాయాలు నిజామాబాద్ లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియరు. రాహుల్ గాంధీ గారితో చాలా సన్నిహితులు. ఇటీవల వారికి పిసిసి అధ్యక్ష పదవి కూడా వస్తుందని అందరూ ఊహించారు. అది ఒక లాంఛనప్రాయమైన అనుకుంటున్న సందర్భంలో వేరొకరికి వెళ్ళింది, మహేష్ కుమార్ గౌడ్ గారికి. అయితే ఏఐసిసిలో ఒక కీలక పదవి లభిస్తుంది అని అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవల మధు యాష్కి గౌడ్ గారు రాహుల్ గాంధీ గారిని కలవటం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జి మారటం తదితర అనేకమైనటువంటి మార్పులు కూడా జరిగాయి. మరి దాని వెనక మధు యాష్కి గౌడ్ గారి సలహాలు ఉన్నాయా రాహుల్ గాంధీ గారికి అనేటువంటి ఒక ఊహాగానాలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో మధు యాష్కి గౌడ్ గారు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం విక్రమ్ గారు. ఇట్స్ ఏ ప్రివిలేజ్ అండి మీరు స్టూడియోకి రావటం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని మీరు ఢిల్లీలో కలిశారు. కలిసిన తర్వాత కొంచెం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వేగంగా కొన్ని మార్పులు జరుగుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య అంటే వాట్ హాస్ బీన్ ట్రాన్స్పైర్డ్ బిట్వీన్ యూ అండ్ రాహుల్ గాంధీ? మోస్ట్లీ మీరు ఎక్కడా కూడా మీడియాలో చెప్పినట్టుగా కనపడలేదు. అది ఇద్దరమే కదండి కలిసి, వేరే ఇంకోలేరు కాబట్టి ఆయనైనా చెప్పాలి, మీరైనా చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు ఇంటర్నల్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి బయట చెప్పడానికి ఉండదు. ముఖ్యంగా మాట్లాడింది ఈ కులగణన అనేది జరుగుతూ ఉంది, రాష్ట్రంలో జరిగింది. అది వారి ఆదేశానుగుణంగా, ఆలోచన అనుగుణంగానే జరిగింది. అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో చేయాలి. కులగణన చేయడంతో అక్కడికి ఆపేయడం కాకుండా తర్వాత ఏం చేస్తామనేది ఫర్దర్గా ఒక మోడల్ స్టేట్గా తెలంగాణ చేయాలనేది వారి యొక్క ఆకాంక్ష. కులగణన రిజర్వేషన్స్, లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఒకెత్త అవుతాయి. ఆర్థికంగా దేశ సంపదలో మేమెంతా మాకు అంతనట్టుగా అన్ని రంగాలలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం, అభివృద్ధిలో భాగం, సంపదల పంపకంలో భాగస్వామ్యం ఉండాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష. అది నెరవేర్చాలనంటే సమాజంలో ఉన్న జనాభాని ఎక్స్రే విధంగా తీయాలి. ఏ వర్గానికి ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, తరతరాలుగా వాళ్ళని దోపిడీకి గురవుతూ ఉన్నారు, లేక సంపదలో వాళ్ళు భాగస్వామ్యం లేని క్రమంలో వాళ్ళని ఏ విధంగా భాగస్వామ్యం చేయాలనే దాంట్లో వారికి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. రాజకీయ జయాపజయాలు లెక్క చేయకుండా అటు మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కొన్నిసార్లు పార్టీ నాయకులు మీరు ఓడిపోవడానికి కారణం మీరు బీసీ కులగణన లేక బీసీ ఎంపవర్మెంట్ అని ఎత్తుకున్నందుకు ఓడిపోతానని చెప్పినా కూడా లెక్క చేయలేదు. నేను జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యాన 38 దేశ వ్యాప్తంగా ఉన్న బలహీన సంఘాలన్నీ కూడా రావడం జరిగింది. జనవరి 23లో
ఓకే. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా వారు Hmm. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 24 జనవరి అంటే ఒక్క పాయింట్ అండి, అంటే మీరు రాహుల్ గాంధీ గారిని కలవటం ఎక్స్క్లూజివ్గా ఈ బీసీ అంటే కులగణన సంబంధించి చర్చించడమేనా, లేకపోతే రాష్ట్ర వ్యవహారాలు? రాష్ట్ర వ్యవహారాలు ఉంటుంది, ఏఐసిసి వ్యవహారాలు ఉంటుంది. సో వారు కలిసినప్పుడు ఆబ్వియస్లీ రాష్ట్రం దెన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వ్యవహారాలు, ఉమ్. ఏఐసిసి ఇది కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని words అంటే ఉంటాయి, అవి అంటే బయటికి చెప్పే కొన్ని ఆ, చెప్పలేదు చెప్పడానికి కొన్ని ఉండదు కదా. కాబట్టి. అంటే మీరు కలిసి ప్రతిదీ- వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతున్నట్టుగా కనపడుతుందని అంచనాలు వినపడుతున్నాయి రాష్ట్ర కాంగ్రెస్ లో. రాష్ట్ర కాంగ్రెస్ లో లేక జాతీయ స్థాయి నాయకత్వం వీళ్ళకి ఏం ఆదేశాలు ఇస్తుంది, డే టు డే ఇష్యూస్ పైన మాట్లాడడానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు, అవును. వారు మొన్న కొత్తగా మీనాక్షి నటరాజన్ గారు అవును. నియమింపబడ్డారు, ఇంకా రాలే వాళ్ళు ఇక్కడికి. ఉమ్. సో డే టు డే వ్యవహారాలు అనేది పార్టీ సిస్టమ్ లో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటో వాళ్ళతో ఏంటి తెలుసుకుంటారు. అంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? లేదు, ఇది జరుగుతూ ఉండే అంటే ఒక ఆలోచన ఏంటంటే జనరల్ సెక్రటరీ ఉన్న వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఉమ్. దీపాదాస్ గారికి అడిషనల్ రాష్ట్రంగా తెలంగాణ ఉండేది. ఓకే. సో అట్లా ఈ మీకు జితేందర్ సింగ్ వాళ్ళ వారు ఉన్నాడు, అతనికి అస్సాం అండ్ ఒరిస్సా ఉండే, ఉమ్. అతను ఒరిస్సా తీసేసి అస్సాం ఒకటే ఉంచడం జరిగింది. ఉమ్. అట్లా జనరల్ సెక్రటరీ ఉన్న వాళ్ళందరూ రెండు రాష్ట్రాల వాళ్ళకి మార్పు చేసినారు. ఇది ఒక తెలంగాణకి పరిమితం కాదు. ఉమ్. మీనాక్షి నటరాజన్ గారు గత అసెంబ్లీ ఎన్నికలలో అబ్జర్వర్ గా పనిచేయడం జరిగింది. ఉమ్. గాంధేయవాది, అంటే కొంత అవగాహన. తెలంగాణ వ్యాప్తంగా ఊరూరున తిరిగిన అనుభవం కూడా ఉంది వారికి. ఓకే. ఈ పంచాయతీరాజ్ సంఘటన, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన బలోపేతం కొరకు ఉమ్. పంచాయతీరాజ్ సిస్టాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయి నుంచి చేయాలనే ఆలోచనతోటి వారు భూదాన్ పోచంపల్లి మిగతా గ్రామాలను తిరిగినారు. వారికి ఆ అనుభవం కూడా ఉంది తెలంగాణ ప్రాంతం నుంచి. ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షురాలుగా యూత్ కాంగ్రెస్ లో, బాగుంది. తర్వాత మాతో ఎంపీగా కూడా పనిచేసింది బాగుంది. 2009 to 14 మధ్య. బాగుంది. సో వారికి ఉన్న అనుభవంతో వారిని ఆల్రెడీ సిడబ్ల్యూసి మెంబర్ ఆమె. ఉమ్. సో సిడబ్ల్యూసి మెంబర్ ఉన్న వాళ్ళకి కొన్ని రాష్ట్ర ఇన్ఛార్జీలు గిట్టిస్తాం. ఇచ్చారు. సో మొన్న ఇచ్చిన అంటే ఈ వాటిలో మార్పు అంటే ఇట్ గోస్ వెల్ విత్ ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది పార్టీ. యా అండి. సో Hmm. అది పార్టీ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే ఎవరు వ్యతిరేకత చేసినట్టు ఉండదు. అది రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కలిసి నిర్ణయం చేస్తారు. ఓకే. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్స్ ఫీడ్బ్యాక్ తోటి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ పిసిసి అధ్యక్షుని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ సంప్రదింపులు ఏం జరగవా? అస్సలు ఉండదు. సడన్ గా వాళ్ళు వాళ్ళ నిర్ణయం- చాయిస్, వాళ్ళు నిర్ణయం చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అది కంప్లీట్లీ ఏఐసిసి చాయిస్. ఏఐసిసి చాయిస్. ఇక్కడ వీళ్ళని అడిగి సలహాలు తీసుకొని నిర్ణయించడం జరగదు. ముఖ్యమంత్రులు ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళు పార్టీ అధినాయకత్వం నిర్ణయం చేస్తారు. సో మీ విషయానికి వస్తేనండి, అంటే యు ఆర్ సో క్లోజ్ టు, అంటే రాహుల్ గాంధీ గారికి చాలా సన్నిహితులు అని అంటారు, బట్ టూ క్లోజ్ ఎట్ టూ ఫార్ అన్నట్టుగా మీ పరిస్థితి ఉందేమని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు పిసిసి ఫైనలైజ్ అయిపోయింది అనుకున్న సమయంలో అది జరగలేదు. దానికి మీరు కూడా కొంచెం అంటే లెటప్ అయ్యారు, కొంచెం అక్కడక్కడ మాట్లాడారు, కొన్ని వర్గాలు ఏ విధంగా మిమ్మల్ని రానివ్వలేదనేది. అంటే రాహుల్ గాంధీ గారు వాటిని కూడా పట్టించుకుంటారా? ఈజ్ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ కదా. అంటే రెండు విషయాలండి. రాహుల్ గాంధీ గారు ఈజ్ మై లీడర్. క్లోజ్గా పనిచేస్తాం, వారితో విదేశాలు పర్యటనలు కూడా నేను పర్యవేక్షిస్తూ ఉంటాను, చూస్తాను, అదొక ఎత్తు అవుతాయి. పార్టీ సిస్టంలో కొన్ని ప్రోటోకాల్ వారు మెయింటైన్ చేస్తారు. సో నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఇప్పటిదాకా వెళ్ళి నాకు ఇది కావాలని అడగడం ఉండదు. ఈ పిసిసి పదవి కోరినప్పుడు కూడా, లేక క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ నన్ను అపాయింట్ చేసింది రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక సేమ్ టైంలో. అప్పుడున్న ఇన్ఛార్జ్ ఉన్న మాణిక్యం ఠాగూర్ రిపోర్ట్ని బట్టి, సో రాహుల్ గాంధీ గారు నేను వెళ్ళి నాకు ఇది కావాలని ఎప్పుడు నేను డిమాండ్ చేయాలి, అడగడం ఉంది. వారే నిర్ణయం తీసుకొని ఎవరు చేస్తే బాగుంటుంది దాంట్లో ఫీడ్బ్యాక్ తోటి చేస్తారు. చేసినప్పుడు ఆయన చెప్పేందంటే యు ఆర్ మై మ్యాన్, లుక్ ఆఫ్టర్ అని చెప్తారు. ఓకే. సొంతంగా అడ్వకేసీ చేసుకోవడం ఎప్పుడు ఉండదు, రాదు కూడా. సో ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. దట్టు రాహుల్ సో గాంధీ నేను దగ్గర ఒకే ఒకసారి పిసిసి పదవి దాని గురించి చర్చ వచ్చినప్పుడు రాష్ట్రంలో బ్యాలెన్సింగ్ ఆఫ్ పవర్ లేక పార్టీ బలోపేతం కావాలి. బలోపేతం కావాలంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయో అక్కడ తిరిగి రావట్లే, ఎన్నుకోబడట్లేదు. తిరిగి ఎన్నుకోబడాలంటే ఏం చేయాలని అడిగినాడు. పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు వాళ్ళే ఉండే. సో ముఖ్యమంత్రి చాలా గురుతర బాధ్యత, బిజీగా ఉంటుంది, పార్టీ వ్యవహారాలకి టైం ఇచ్చే అవకాశం ఉండదు. సో పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే మార్చాలి. అట్లా మార్చకుండా మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ముఖ్యమంత్రి పిసిసి ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి జ్యోతిరాజ్ సింధియా వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్
అది వెళ్ళిపోవడం పక్కన పెట్టుకుంటే మనం ఆలోచన చేస్తే పార్టీ మొత్తం సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. అసలు పార్టీ ఉంటేనే ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం చేసే పనులు ఎవరు ప్రచారం చేస్తారు? పార్టీ కార్యకర్తలే కదా. అవును బీజేపీ బీఆర్ఎస్ కూడా చేయడు కదా. అవును. సో పార్టీ కార్యకర్తలని మనం కష్టపడి కేసులు పెట్టించుకొని తన్నులు తిని ఉమ్, అటువంటి కార్యకర్తలకి నాయకులకి ఉమ్, పార్టీలలో నామినేటెడ్ పోస్టులలో ఎలక్ట్ అయిన వాళ్ళకి మంత్రి పదవులు ఉండొచ్చు, ఉమ్, అవి ఏవి ఇవ్వకుండా ఉమ్, పార్టీని బలోపేతం చేయకుండా ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా చేస్తే ఆ గ్యాప్ ఏర్పడి ప్రభుత్వం ఓడిపోతా వచ్చింది. అంటే జోడు గుర్రాలు అనేది కష్టం. సో అది చేయాలి అంటే ఏం చేయాలని అడిగినాడు. నేను నాకు గివ్ మీ 1 year టైం, ఐ బిల్డ్ ద పార్టీ ఫ్రమ్ బూత్ నుంచి స్టేట్ లెవెల్ వరకు చేయాలి. ఉమ్, సంవిధానం ఉండాలి అంటే పార్టీకి ప్రభుత్వానికి కోఆర్డినేషన్ ఉండాలి, సమన్వయం ఉండాలి. సో ఆ సమన్వయం లేనప్పుడు ప్రాబ్లం అవుతుంటుంది. సో దెన్ అన్నాడు అంటే ఈ ఇంటర్నల్ ఏ కుటుంబంలో కానీ పార్టీలో ఇంటర్నల్ రాజకీయాలు ఉంటాయి కదా, అవును, దే విల్ నాట్ అలౌ యూ టు ఫంక్షన్. అందులో కాంగ్రెస్ ఎక్కువ, కాంగ్రెస్ లెక్క ఉంటుంది. సో ఉన్న వాళ్ళు ఏం అనుకుంటారంటే ఇప్పుడు మధ్యాస్కి వస్తే రాహుల్ గాంధీకి దగ్గర, అధిష్టానానికి దగ్గర, ఇక్కడ చేసే వ్యవహారాలు కొన్ని వినొచ్చు, లేక మా మాట వినకపోవచ్చు, ముక్కుసూటిగా పోయే వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ప్రజలలో కూడా గుర్తింపు ఉన్నది, బలైన వర్గ నాయకుడు. సో ఎవరన్నా నాయకుడు అనే వాళ్ళు తనకు చెప్పినట్టు వినేమని చూసుకుంటారు కదా. సో ఆ విధంగా చేసే క్రమం కూడా ఉంటుంది. సో అంతిమంగా పార్టీ నాయకత్వం నిర్ణయం చేసుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్రం నాయకత్వం కూడా మదన్న ఇక్కడ ఉంటే మాకు కష్టమైన ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో దాంట్లో వ్యతిరేకి అనుకూల వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి అనుకుంటారు. నేనేమో పార్టీని బలోపేతం, నేను అనుకునేది ఏంటంటే విక్రమ్ గారు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి నేను విదేశాలకు తిరిగి వచ్చినాక నిజామాబాద్ ఎంపీకి గెలిచినాను. పార్టీ ఉండకపోతే గెలవదు కదా. ఇవాళ ఎక్కడ బీజేపీ పార్టీ గెలుస్తున్నా మనం ఏమంటున్నాం, ఆర్ఎస్ఎస్ బిహైండ్ ఉంది, బీజేపీ పార్టీ బూత్ స్థాయి నుంచి బలోపేతమైంది, లేక కార్యకర్తలు ఉన్న పార్టీ అంటే సిపిఐ, సిపిఎంలు, లెఫ్ట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఫ్రంట్లు బలంగా ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటాం. అందుకే పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ క్యాడర్ బేస్డ్ పార్టీ. సో అంటే ఆటోమేటిక్ ఊపులు వస్తుంది. నేను ఏఎస్ కాంగ్రెస్ కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా బూత్ నుంచి 5 lakhs బూత్ మెంబర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది. వాటందరం కూడా కంప్యూటర్ సిస్టమ్ లేఖం చేసి పెట్టడం జరిగింది. సో ఇట్లా ఎన్నో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్కర్లు ఎదుర్కోవాలనంటే విద్యార్థి దశ నుంచి అనుభవం ఉన్నది. నేను మొదటి జిల్లా పరిషత్ స్కూల్లో కాంటెస్ట్ చేసిన, నిజాం కాలేజ్ స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్, లా కాలేజ్ ప్రెసిడెంట్గా ఉంటుంది. ఢిల్లీలో విజయ్ మాకన్ గెలవడానికి కొరకప్పుడు విద్యార్థిగా ఎంతో కృషి చేయడం జరిగింది. విదేశాలు అమెరికా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానంతో పనిచేయడం జరిగింది. అజయ్ మాకన్ అప్పుడు డూసు ప్రెసిడెంట్ గెలిచినప్పుడు ఫస్ట్ టైం గెలిచినాడు. సో నేను అక్కడ లా స్టూడెంట్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఈ మొదటి నుంచి కాంగ్రెస్ తోనే అనుబంధం ఉంది. రాజీవ్ గాంధీని, ఇందిరాగాంధీని. సో ఒకటండి, అంటే మీ పొలిటికల్ గ్రాఫ్ను చూస్తే మీరు 2 times ఎంపీ కావటం, మీ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ సమయంలో. అంటే బాగా యాక్టివ్గా ఉండేటువంటి ఎంపీల్లో మీరొకరు. సరే, ఉద్యమంలో కూడా మీరు చాలా అంటే చురుగ్గా పాల్గొన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారితో మీకు కొంత గ్యాప్ రావటం వల్ల అది ఇప్పటికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉందా? ఒక వర్గం లేదండి, రాజశేఖర రెడ్డి గారిని అత్యంతగా గౌరవిస్తుంటిని. అతను ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు అమెరికాలో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడంలో కీలక పాత్ర. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి నాయకుడు ఉన్నప్పుడే కదా, డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు నాకు టికెట్ రావడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇనిషియల్గా వ్యతిరేకించిన దాంట్లో ఎందుకనంటే అతనికి ఉన్న శిష్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ టికెట్ కట్ అవుతుంది దాంట్లో. అది తప్ప మా మధ్యన మనస్పర్ధ ఎట్లా వచ్చిందనంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కాంగ్రెస్ పార్టీ విధానం, అధిష్టానం ఒప్పుకుంది, పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యుడైన నన్ను ఎన్నుకున్న ప్రజల ఆకాంక్ష కొరకు నేను పనిచేయాలి కదా. పార్టీ బలోపేతం కావాలంటే ఆ విధంగానే పనిచేయాల్సింది. సో తెలంగాణ ఆ అంశంలో వచ్చినప్పుడు ఎందుకు తెలంగాణ వెనుకబాటు ఉన్నది? తెలంగాణలో 2 మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రాలో అన్ని జిల్లాలకు ఉండేది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. విద్యాపరంగా, వైద్యపరంగా, లేక ఫండ్స్ అలొకేషన్ కానీ, నీటి పంపకంలో కానీ అన్యాయం జరుగుతూ వచ్చింది. గత పాలకులు సమైక్య ఆదిలాబాద్లో తీసుకున్న, అనంతపూర్ తీసుకున్న, శ్రీకాకుళం మోస్ట్ వెనుకబడ్డ జిల్లాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సమపాల్లో అభివృద్ధి చేయలేదు కాబట్టి కాన్సన్ట్రేషన్ హైదరాబాద్ చేయడంతో ఈ ఇబ్బందులు వచ్చినాయి. 50,000 కలిసి ఉన్నా కూడా కలవలేకపోతున్నాం. తీసుకొని అతనితో వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం చేస్తుంది, మీరు మాట్లాడొద్దు అనేవాడు. ప్రజల ఆకాంక్షకు ఇక్కడ విద్యార్థులు చనిపోతా ఉండే,
అప్పుడు నేను రేపటి రాజకీయ భవిష్యత్తును లెక్క చేయకుండా ఇప్పుడు ఎన్నుకున్నందుకు ఏమి నా ప్రాంత ప్రజలు కోరుకుంటున్న ఉద్దేశంతో చేయాల్సి వచ్చింది. అప్పుడు రాష్ట్రం మొత్తం మీకు తెలుసు, దానివల్ల తెలుగు గ్యాప్ రాష్ట్రాల్లో- వచ్చిందా మీ మధ్య? తెలుగు రాష్ట్రాలు ఏమొచ్చింది తెలుసు మీకు, అధినాయకత్వ నిర్ణయం కూడా తెలుసు. అది తప్ప వారిని ఎప్పుడు కూడా నేను వ్యతిరేకించి కానీ ఈ దొంగచాటు రాజకీయాలు కానీ కానీ మీ మీద కొంచెం అవినీతి పైన కానీ మాట్లాడడం ఇట్లా ఎప్పుడు జరగలే. అంటే మీ అసలు మీద ఇప్పుడు జైలు కూడా అట్లా. గోని ప్రకాశ్రావు గారిని ప్రయోగించారని కూడా అంటారు కదా. నేను తెలంగాణ మాట్లాడినప్పుడల్లా ఉమ్. అతను ఇంకొకరు మాట్లాడేవాళ్ళు. ఆ. సో ఎంత ప్రయత్నం చేసేవాడు తగ్గలే. సో మీ మీద కేసులు వేశారు మేము నా పైన కేసులు ఒక్క కేసు కూడా లేదు కదా. దే ట్రై టు ఏ కేసు అని ఆధారాలు ఉండాలి కదా, ఆరోపణ ఎవడన్నా చేయొచ్చు. సో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక అది కేసు పెద్ద కానీ- హెడేక్ గా ఉండేది కదా అప్పట్లో మీకు. నాకేం హెడేక్ లేదు, ఎందుకంటే తప్పు చేసినప్పుడు భయపడాలి కదా. ఓకే. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడేది? అవినీతి లేదు, కాంట్రాక్ట్ లేవు, కమిషన్ లేవు, రాజకీయ ఆదాయంతో నేను బతకను. భార్య డాక్టర్, నేను లాయర్, ఎంపీ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. సో మీకు విదేశాల్లో కూడా యుఎస్ లో లా లా ఫర్మ్ ఫర్మ్ ఉందా? లా ఫర్మ్ దందాలు లేవు. లా ఫర్మ్ ఉందా? లా ప్రాక్టీస్ అయ్యారు. కూతురు కూడా ఇప్పుడు అటార్నీ న్యూయార్క్ లో, ఇంకో కూతురు మెడిసిన్ చదువుతుంది. భార్య అప్పుడు ఉద్యోగం డాక్టర్ గా, ఇప్పుడు కూడా వారు పనిచేస్తుంది. అక్కడే ఉన్నారా? సో వారి పిల్లలు అక్కడే ఉంటారు. సో ఒక పేరెంట్ దగ్గర ఉండాలి కదా. ఓకే. నేను పూర్తి స్థాయిలో అంటే కుటుంబాన్ని కూడా అక్కడ ఉండి, నా తండ్రిగా నా పాత్ర అక్కడ ఉండా ఇక్కడ ఉంటూ భార్యాభర్తలం ఒక రెస్పాన్సిబిలిటీ షేర్ అంటే చేసుకుంటూ కేవలం ప్రజల కొరకు పనిచేస్తాం. తెలంగాణ అంశంలోనే మీకు వైఎస్ఆర్ కి అంతే. తప్ప ఇంకెప్పుడు కూడా వేరే భేదప్రాయం లేదు. వారితో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, రాజకీయ ఇది లేదు. నేను ఎప్పుడు కూడా మిగతా లాగా ఆస్పిరెంట్ని కాదు, లేక పదవి కోరటని కాదు. సో కాబట్టి అప్పుడు జగన్ వారు చనిపోయినప్పుడు కూడా అత్యంత బాధపడ్డ వ్యక్తుల్లో నేను ఒక్కడిని. హెలికాప్టర్ కూలినప్పుడు కూడా నేను అక్కడే ఉంటుంది, మొత్తం ఇక్కడే సెక్రటరీ ఉండం. కానీ మా ఇద్దరి మధ్యన ఎక్సెప్ట్ తెలంగాణ అంశం తప్ప వేరే వేరేదేం లేదు. అబ్సల్యూట్లీ జీరో అండి, వేరే ఎలాంటి. సో తెలంగాణ బాబ్లీ ప్రాజెక్ట్ పైన మిగతా అన్ని కార్యక్రమాలు వారు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే, సపోర్ట్ చేస్తూ ఉంటాను. నేను అత్యంత కాంగ్రెస్ కి సుప్రీం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారితో కూడా బాగానే ఉంటాయి మీకు సంబంధం? కేవీపీ గారితో కూడా తెలంగాణ అంశం తప్ప అంశం ఇంకేం- తప్ప వేరేదేం లేదు. నిన్ననే ఒక ఫంక్షన్ లో కలవడం జరిగింది కేవీపీ గారిని కూడా. ఓకే. సో అంతే తప్ప అదొకటి ఏంటంటే వాళ్ళు నేను బహిరంగ మాట్లాడడం అనేది వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. బట్ నేను అనేది తెలంగాణలో మనం తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చినాం. యువకులు ఆత్మహత్య ఒకటి చేసుకోవడం. ఏంటంటే మీరు సో తెలంగాణలో చాలా ఫోర్ ఫ్రంట్ లో ఉండి ఫైట్ చేశారు. 2014లో సరే రాష్ట్రం విడిపోయింది, 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అంటే అంటే ఈ 15 దాదాపుగా అదొక 10 సంవత్సరాలు, ఇది ఒక 1.5 year అవుతుంది. మీరు మొన్న గెలవపోవటం అనేది కొంచెం బాధాకరమే కదా. అంటే ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్ అండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కరకై పోరాటం నేను కానీ, లేక సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకున్న డాక్టర్ శారదానాథ్ కానీ, లేక లగడపాటి రాజగోపాల్ కానీ, అటు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకున్న వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తెలంగాణకై ఎలాంటి ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి కూడా. సో తెలంగాణ రాష్ట్రానికై రేపటి రాజకీయ భవిష్యత్తు కాకుండా అన్కాంప్రమైజ్డ్ పోరాటం చేసిన వ్యక్తులు నేను ఓడిపోవడం కూడా ఒక క్షణం బాధ అనిపిస్తుండే. కానీ అంతిమంగా ఏమనిపిస్తుంది అంటే, నేనైతే పదే నా ఎన్నో డిబేట్స్ ఉన్నాయి, మీరు గమనిస్తే. రాష్ట్ర అంటే అన్నదమ్ములాగా విడిపోయి కలిసి ఉండాలనేది ఒకటి. నేను నిజామాబాద్ నుంచి వైజాగ్కి ట్రైన్ వేయించడం జరిగింది. నిజాం సాగర్ పరివాహక ప్రాంతంలో అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఏ రోజు కూడా వలసదారులనే ఎప్పుడు మాట్లాడరా? ఎప్పుడు అనను కూడా, అనలేదు కూడా. సో ఎందుకంటే ఇది అందరికీ రాష్ట్రంగా విడిపోదామన్న దేశం కాదు కదా, సమాన హక్కులు అందరికీ ఉంటాయి. సో రాష్ట్ర అభివృద్ధిలో ఇది చంద్రశేఖరరావు మాట్లాడినట్టు రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు జరగలేదు. సో అతను తన స్వార్థం కొరకు చేసాడు తప్ప, రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించి తను లాభపడ్డాడు తప్ప, ఫిలిం రెజ్యులరీస్ కొరకు కూతురు బ్లాక్మెయిల్గా చేసి పనిచేయడం కానీ, తారక రామారావు ఆంధ్ర మిత్రులతోటి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ మాత్రం ఆంధ్రలను తిట్టే కార్యక్రమం చేస్తూ ఉండి. సో వాళ్ళంతా కూడా మీరు ఒకటి గమనిస్తే 2009-10 అత్యంత కీలకమైన సమయం. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఉద్యమం ఉధృతం ఉన్న క్రమంలో కవిత గారు, తారక రామారావు గారు, హరీష్ రావు కంపెనీలు స్థాపించి బిజినెస్ చేస్తాం. మీరు గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చేశారు. ఎంతవరకు వెళ్ళారంటే మీరు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ని కూడా మేము స్వాధీనం చేసుకుంటాం అనే? నేను ఎప్పుడు అనలేదా? నేను యూ కెన్ గో ఆన్ మై రికార్డ్. నేను ఎప్పుడు మార్చను, రిగ్రెట్ చేయను. ఓకే. నేను ఆరోపణ సబ్జెక్టు కంపెనీలన్నీ కూడా మీరు వాళ్ళ అఫిడవిట్ గో త్రూ దేర్ ఎలక్షన్ అఫిడవిట్. నేను చెప్పింది
వాళ్ళు స్థాపించిన కంపెనీలు ఎప్పుడుండే గతంలో రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పినాడు, కవిత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడు కలిసి కంపెనీలు స్థాపించారని కంపెనీ రికార్డులో ఉంది. ఓకే. వాళ్ళు డైరెక్టర్గా ఉండని చెప్పని, తర్వాత వారు బామ్మర్ది వచ్చినాడని చెప్పని మనకి నేను చేస్తున్న ఆరోపణలు కాదు, కంపెనీ రికార్డ్స్ తోటి మా మునుగోడు ఎమ్మెల్యే కూడా బయట పెట్టడం జరిగింది. నేను చెప్పేటివన్నీ వాళ్ళు స్థాపించిన కంపెనీ యాక్ట్, మీరు వెబ్సైట్లో పోతే కవిత, రామ, కేటీఆర్, హరీష్ రావు స్థాపించిన కంపెనీలన్నీ కూడా మీకు డేటా వస్తుంది. పిల్లలు ఇక్కడ చచ్చిపోతూ ఉంటే తెలంగాణ మొత్తం ఉద్యమం ఉధృతమైనప్పుడు అక్కడ సమైకాంత శుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారండి, వ్యాపారాలు చేస్తారు. మొత్తం కుటుంబాన్ని వదిలిపెట్టి వ్యాపారం లెక్క చేయకుండా, నా ప్రాక్టీస్ కూడా లెక్క చేయకుండా ఫుల్ టైం తెలంగాణ ఆకాంక్ష కొరకు ఈ ప్రాంత ప్రతినిధికి పనిచేయడం జరిగింది. వీళ్ళు మాత్రం వ్యాపారాలు చేసుకుంటూ ఆస్తులు పెంచుకున్నారు. కానీ చరిత్ర చూస్తే కొంత డిస్టార్ట్ అయింది కదా, అంటే మీరు అన్నట్టుగా మీ బోటి వాళ్ళ పాత్ర ఏమో వెనక్కి వెళ్ళిపోవటం, నన్ను వాళ్ళు ముందుకు రావటం. ఆన్సర్ చేయలేండి. నేనేం చెప్పినంటే రాష్ట్ర విభజన, చిన్న రాష్ట్రాలు ఉండడంతో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టుట్గార్ట్ అనే సిటీ యూరోప్లో ఇప్పుడు అత్యంత రిచెస్ట్ సిటీ లాగా ఉంది. అది రెండవ ప్రపంచ యుద్ధంలో భూస్థాపితమైంది. మెర్సిడెస్ బెంజ్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటుంది. జర్మనీలో ప్రతి రాష్ట్రం, ప్రతి సిటీ ఈజ్ అ రాష్ట్రం. పంజాబ్ నుంచి విడిపోయాక హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ దేశం నంబర్ 1 స్టేట్స్గా ఎదిగినాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు, రాయలసీమ ప్రాంతం కూడా ఉన్నప్పుడు సమగ్ర పాలన అభివృద్ధి జరగకపోవడంతో దీనికి అభివృద్ధికి నొసుకోకుండా వెనకబాటు కావడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి చెందుతుంది, సంపద పెరుగుతుంది అని చెప్పి పదే పదే వాదించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ నేను, వివేకు, విశ్వేశ్వరరెడ్డి కలిసి తరాక్రామ కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ తోటి మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ ఇన్వెస్టర్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ హైదరాబాద్, నాట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కాదు. వాళ్ళు మీరు గమనిస్తే రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? ఇప్పుడు 2 రాష్ట్రాల బడ్జెట్ ఎంత అయింది? ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి? ఎన్ని పోర్ట్లు ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళిపోలే కదా, అంత రూమర్ చేసారు, జూబిలీ అంతా కాల్ అయిపోతుందని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఏది జరగలేదే. రెండు చోట్ల కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. వ్యాపారం పెరిగింది. 5 లక్షల కోట్ల పైన బడ్జెట్ వచ్చింది ఇప్పుడు. సో రిలయన్స్ ఇప్పుడు సరే, అనిల్ అంబానీ దివాలా తీసిన వేరే సంగతి. అంబానీ బ్రదర్స్ ఇద్దరు విడిపోయినప్పుడు వాళ్ళ సంపద పెరిగింది. సో అట్లాగే అందుకే చిన్న రాష్ట్రాలతోటి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ వచ్చింది. అటు రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చింది, వైజాగ్ ఒకటే కాకుండా తిరుపతి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరిగింది. సో మీరు ఇవన్నీ, విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ చూస్తుంటే అంటే మీ శ్రమ కృషి ఫలించింది. సో నేను అది చెప్తాను, ఏపీ కూడా కష్టం అనిపిస్తా ఉండే, బట్ ఇవాళ ఎంత అభివృద్ధి జరిగింది కదా. ఇవాళ విడిపోయినాకనే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగింది. కానీ మీలాంటి వాళ్ళకి న్యాయం జరగలేదని రాజకీయ నష్టం అయింది, దట్స్ ఓకే. సో బట్ ఇవాళ వేలాది కోట్లాది మంది ప్రజలకి లబ్ధి చేకూరింది కదా. ఇప్పుడు మీరు అసలు ఎల్బీ నగర్ లో కంటెస్ట్ చేయాలని ఎందుకు చేస్తుందంటే, అంటే మనం కొంచెం రాజకీయాల్లో స్వార్థం కూడా ఉండాలి విక్రమ్ గారు. ముందు ఏరోప్లేన్ ఎమర్జెన్సీ వస్తే మీరు మాస్క్ ముందు పెట్టుకుని పిల్లలకు పెట్టమంటారు కదా, అట్లా నేను అది చేయకుండా మా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఏం చెప్పిందంటే, ఏడాది క్రితం హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ 0, ఒక్క సీట్ కూడా గెలుస్తలేమని చెప్పినాడు. నేను అప్పుడు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్. అవును. సో క్యాంపెయినింగ్ కమిటీ స్ట్రాటజీ ఉండాలి. చెప్పింది ఏంటంటే, రాష్ట్ర విభజన కాకముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తక్కువ ఉండేది, 100 సీట్లే ఉండేది. 150 సీట్లకి ఎదిగిందనంటే 10 ఏళ్ల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించింది. నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ అండ్ ఇటు రంగారెడ్డి జిల్లా ప్రాంతం, ఇవన్నీ కూడా సగం కలిసిపోయాయి కదా. ఎల్బీ నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కింద వస్తుంది. 11 మంది కార్పొరేటర్లు ఏమో జిహెచ్ఎంసీ కింద వస్తారు. సో నువ్వు ఇక్కడ పట్టణంలో మనం పోటీ కనబడకపోతే దాని ప్రభావం జిల్లాల మీద పడుతుంది. సో జిల్లాల మీద పడ్డప్పుడు ఓడిపోవడం జరుగుతుంది కదా, దాని ఇంపాక్ట్ కలుస్తుంది. కాబట్టి అది నేను ప్రపోజ్ చేస్తూ, సీనియర్ నాయకులు ఇక్కడ పోటీలు ఉండాలి, వెళ్ళిపోవడం పక్కన పెట్టి. అంజన్ కుమార్ యాదవ్ కొడుకు కాకుండా అతను వచ్చి పోటీ చేసిన మొదటిసారి. అజరుద్దీన్ ఇక్కడ వచ్చి పోటీ చేయడం జరిగింది మొదటిసారి, ఎమ్మెల్యే కొరకు జరిగింది జూబ్లీ.
అట్లా మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్ డిమాండ్ చేస్తే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చిందంటే పార్టీకి ఎంతో బలోపేతం అవుతుందని చెప్పి మల్లికార్జున. అతను ఓడిపోయినా కూడా కొడుకు అక్కడ గెలుస్తాడు మా సర్వేలో తెలిసినప్పుడు ఇద్దరికి 2 టికెట్లు ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఉమ్. ఈ విధంగా కేఎల్ఆర్ వచ్చి మేము పోటీలు ఉండేప్పటికే ఆ. కనబడింది ఇక్కడ. లేకపోతే అసలు హైదరాబాద్ ఎవడు పోటీ చేసేవాడు. ఉమ్. ప్లస్ బలహీన వర్గాలకి హనుమంతరావుకి టికెట్ లేదు, పొన్నా లక్ష్మి పాటుదలు పెట్టిపోయినాడు, ఆ. పొన్నం ప్రభాకర్ టికెట్ ఇవ్వమంటారు ఉమ్. అక్కడ స్క్రీనింగ్ కమిటీలో, ఉమ్. మహేష్ కుమార్ గౌడ్ కాంటెస్ట్ చేయనంటాడు. ఉమ్. ఇంకా అసలు బీసీ నాయకులు ఎవరండి కాంటెస్ట్ చేసేది? ఉమ్. అసలు బీసీ నాయకులకు టికెట్లు ఇవ్వదని కూడా వచ్చింటే అసలు కాంగ్రెస్ గెలిచేదా? 64 సీట్లే కదా వచ్చింది. అవును. ఈడ సీట్లు ఒక్కటి రాకపోయినా తెలిసిన కూడా పోటీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉమ్. అంటే పార్టీ బలపడింది, అధికారానికి వచ్చింది, నేను ఓడిపోవడం జరిగింది. 12,000 ఓట్లు అండి. ఆ. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండి సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఎంత అండి? 11 డిపాజిట్లు పోయినాయి. ఆ. బై ఎలక్షన్లో ఒకటి వచ్చింది, 85,000 ఓట్ల దాకా వచ్చింది అక్కడ పోటీ చేయడంతో. సో అక్కడ నా ప్రాంతం పుట్టి పెరిగినాను కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాల్సి వచ్చింది. ఉమ్. సో దాంట్లో నష్టం అంటే మీ ఓటమికి ఏమన్నా ఒక సామాజిక వర్గం ఏమన్నా కారణం? లేదు, అది అన్ని కారణాలు. అంటే ఇప్పుడు ఒకటేమో టికెట్ రావడం డీలే కావడం, టికెట్ వచ్చినాక పార్టీ అందరి క్యాండిడేట్ డబ్బులు ఇచ్చింది, మనకు డబ్బులు ఇవ్వకపోవడం లాస్ట్ వరకు. సో అన్ని విధాల పరోక్షంగా కూడా నాతోనే ఉంటూనే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు, డబ్బులు తీసుకుని అయిన వాళ్ళు, ఇవన్నీ జరిగినాయి. సో అది కూడా కారణం అవుతుంది. సో ఇప్పుడు మీ మీద గెలిచిన ఆయన మళ్ళీ మీ పార్టీలోకి వచ్చేసాడు కదా? రాలేదు కదా, ఇంకా వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సంస్థానికి అడిగినారు. సో దాన్ని కూడా మీకు తెలియాలి, మా పార్టీ అధినాయకతకి ఫోన్ చేసి అడిగారు ఎమ్మెల్యే అంత డిఫెక్ట్ అవుతున్నప్పుడు. సో ఇట్లా మీ ఎమ్మెల్యే కూడా వస్తాడట అన్నప్పుడు, నేను ఇఫ్ ఇస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ, ఇఫ్ ఈస్ బెనిఫిటింగ్ పార్టీ యూ టేక్ ఇట్. అయితే ఆ నాయకురాలు చెప్పింది, ఇన్ఛార్జ్ సెక్రటరీ, యూ ఆర్ ద ఫస్ట్ వన్ డిడ్ నాట్ ఆబ్జెక్ట్. ఎక్కడ కాన్స్టిట్యున్సీలో డిఫెక్ట్ అవుతున్న ఎమ్మెల్యే అయితే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఏమన్నారంటే వాట్ అబౌట్ మై ఫ్యూచర్ అని అడిగినారు. యు ఆర్ ది ఓన్లీ పర్సన్ డిడ్ నాట్ ఆస్క్ అబౌట్ యువర్ ఫ్యూచర్, బట్ ప్రొవైడెడ్ ఎమ్మెల్యే ఎవరు లేదు అవసరం లేదు ఇక్కడ. సో వచ్చినా కూడా నువ్వు ఒక్కడివే ఏ పది నా భవిష్యత్తు నేను అడగలేదని చెప్పింది. నేను అన్నా పార్టీ భవిష్యత్తు ఉంటే నాకు భవిష్యత్తు ఉంటుంది, పార్టీ లేకపోతే నేను ఎక్కడ ఉంటాము. అంటే మీరు కొంత హోలిస్టిక్ గా ఆలోచిస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ప్రస్తుతం రాజకీయాలలో అది లేదండి. పార్టీ మారితే అడిషనల్ క్వాలిఫికేషన్, ఎన్నిసార్లు మారొస్తే అన్నిసార్లు అడిషనల్ క్వాలిఫికేషన్. రేవంత్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉంది? అంటే రిలేషన్ అసలు రేవంత్ రెడ్డి గారిని మొట్టమొదటిసారి పార్టీకి రమ్మని కోరింది కూతురు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు, తెలుగుదేశంలో ఎట్లా భవిష్యత్తు లేదు తెలంగాణలో, మీరు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటే మనం కలుద్దామని అన్నాడు. రాజారాం యాదవ్ తీసుకెళ్తే వారి ఇంట్లో కలవడం జరిగింది. అప్పుడున్న కే రాజు గారు మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దగ్గర ఈ వాజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్. నేను వారితో మాట్లాడి రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకులను తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పడం జరిగింది. సో యువర్ ఇన్స్ట్రుమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ మచ్ అండి, మీరు పాత రికార్డులు తీయండి. రేవంత్ రెడ్డి గారు 20 మందితో పార్టీ చేరినప్పుడు నేను కర్ణాటక ఇన్ఛార్జ్ ఉంటి, కే రాజు గారు నన్ను స్పెషల్గా ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ తోటి అక్కడ పరిచయం చేస్తున్న కార్యక్రమం తర్వాత జాతీయ మీడియాని ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి జాతీయ మీడియాకి అడ్రస్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా ఇంక 20 మంది నాయకులతో చేరుతుందని పరిచయం చేసింది నేను. స్పెషల్లీ మీ సైడ్ నుంచి ఉంది, మరి వారి సైడ్ నుంచి కూడా ఉందా? సరే వాటితో ఉందా లేదనేది వాళ్ళు చెప్పారు. అంటే ఒక ఇదేంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారి కోసం ఆయన ఇన్సిస్ట్ చేశారు ఏఐసిసి, దట్ ఈస్ వారు ఉత్తమ్ రెడ్డి బట్టి విక్రమార్క అందరూ కలిసి చేశారు అనేది వచ్చింది. అందువల్ల నేను అడుగుతున్నాను అనమాట, ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతున్నదా అని. నేను చెప్పాను కదా, నేను మీ సైడ్ నుంచి అందరితో బాగుంటాను, వాళ్ళు నాతో ఉంటారా లేదని వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే అంటే ఏఐసిసి పదవి వస్తుందని అనుకున్నారు కదా, రాహుల్ గాంధీ నిర్ణయం చేస్తారు అంతేనా? ఇట్స్ అప్ టు హిమ్ టు హౌ టు యూటిలైజ్ మై సర్వీసెస్. లాయర్గా, సెక్రటరీగా, ఆర్థికంగా పార్టీని ఆదుకున్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎన్నికల్లో కానీ ఒక్క పైసా తీసుకోకుండా పార్టీకి వెళ్ళి మిగతా అందరికి కూడా మద్దతు ఇచ్చి అందరికి ఆర్థికంగా కూడా ఆదుకొని మిగతా క్యాండిడేట్లకి 2000 కాంట్రిబ్యూషన్ తో పార్టీ ఇస్ ఇమ్మెన్స్, బట్ ఆ రెసిప్రొకేటింగ్ అనేది ఉండాలి కదా. రెండండి, నేను సోనియా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయానికి వచ్చాను. ప్రధానమంత్రి పదవి వద్దనుకున్న నాయకురాలలో మొట్టమొదటి నాయకురాలు 3 సార్లు, ఒక్కసారి కూడా కాదు. భారతీయులకు అనే ఒక భారతీయతతో ఉంటుందండి, సంస్కృతిని అవలంబించుకొని ఉన్నది. అట్లాంటి నాయకురాలు అసలు తెలంగాణ ఆకాంక్షను కూడా వేరే నాయకుంటే నెరవేర్చకపోదు. అంటే నేను హామీ ఇచ్చాను కదా, ఇక్కడ ఆత్మహత్య శ్రీకాంతాచారి మీద చేసుకుంటున్నప్పుడు పేపర్ కట్ తీసుకొని వెళ్తే వాళ్ళ కళ్ళ తడి పెట్టుకుంది. అంటే
మనం హామీ ఇచ్చినాం, దానికేమన్నా లేట్ అవుతుంది చనిపోతారు అన్నట్టుగా. 2010 డిసెంబర్ 10, 2009లో వచ్చినప్పుడు నేను సందీప్ దీక్షిత్ వారిని కలిసినప్పుడు యాజ్ చీఫ్ విప్, డిప్యూటీ చీఫ్ వారు రిసీవ్ చేసుకుంటాం మేము పార్టీ పరంగా పార్లమెంట్లో. వారితో అన్నప్పుడు ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ ఏమంటే హౌ లాంగ్ వీ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్, వీ హ్యావ్ టు డూ జస్టిస్ అని చెప్పారు. రాజకీయంగా మేము అందరం ఓడిపోయినాక కూడా అది తెలంగాణ ప్రాంత ఎంపీలను పోయి కలిస్తే వారి ముఖంలో ఒక విచారం లాంటిదో రిగ్రెట్ లాగా లేకుండా, రాజకీయంగా లబ్ధి మనం నష్టపోతామని తెలిసినా కూడా ఇచ్చిన హామీ మనం నెరవేర్చాలనే పట్టుదలతో. అంటే నష్టపోవడం అంటే ఏపీ నష్టపోతుంది అనుకున్నారు తప్ప తెలంగాణ నష్టపోతుంది అనుకోలేదు కదా. ఇప్పుడు ఆంధ్ర ప్రాంత అన్నదమ్ములు చెప్పాలి, నష్టం జరగలేదు కదా. పార్టీకి నష్టపోయినా వారు కోరుకున్నది ఏంది, హైదరాబాద్ యొక్క ఆదాయాన్ని పంచివ్వాలని చెప్పి ఆంధ్ర ప్రాంత నాయకులు ఇన్సిస్ట్ చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు నేను సెంట్రల్ కూర్చొని మాట్లాడడం జరిగింది అని అన్నాడు. నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన వ్యతిరేకించిన 70లో, ఇప్పుడు నేను మద్దతు ఇస్తున్నాను. హైదరాబాద్ నగర ఆదాయాన్ని పంచొద్దు, హైదరాబాద్ నగరం పంచితే ఆదాయాన్ని పంచేస్తే తెలంగాణ మనుగడ కొనసాగదు. రాజ్యసభలో ఒక రోజు వాళ్ళు వ్యతిరేకించింది, బిల్ పాస్ చేయకుండా అడుక్కున్నాడు. అప్పుడు నేను సోనియా గాంధీ గారి దగ్గర వెళ్ళి మాట్లాడడం జరిగింది. వెంకయ్యనాయుడు గారితో మాట్లాడింది, అరుణ్ జైట్లీ గారితో మాట్లాడి బిల్లు పాస్ అయ్యేటట్టు చూస్తున్నారు. అప్పుడు వారు అన్నది ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు కొన్ని పత్రికలు ఇచ్చిన దాంట్లో సోనియా గాంధీ వచ్చి మాట్లాడాక, ఆ ప్రధానమంత్రి తోటి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వ తరఫున హామీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఇది మొదటి రాష్ట్రం, విభజన జరిగిన రాష్ట్రాలలో రిటెన్షన్ క్యాపిటల్ సీట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ. కాబట్టి కేంద్ర ప్రభుత్వ యొక్క ఆదాయంతోనే ఇది రాజధాని నిర్మించాలి, అక్కడ అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి వారు విభజన బిల్లు 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇదే నరేంద్ర మోదీ గారు తిరుపతికి వచ్చి 5 సంవత్సరాలు సరిపోతే 10 సంవత్సరాలు అన్న వ్యక్తి ప్రభుత్వం ఏర్పడ్డాక తొంగలో దొక్కినాడు. రాజధాని అమరావతికి వచ్చి మట్టి నీళ్ళు తెచ్చుకొచ్చి ముఖాన్ని కొట్టిపోయినాడు. రాష్ట్ర విభజన అనేది సోనియా గాంధీ గారి వల్లనే జరిగింది. ఆమె ఏ రోజు కూడా ఆంధ్ర ప్రాంతకు అన్యాయం చేయాలని లేకుండే, ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఉద్దేశించింది. అంటే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కదా మీరు అన్నట్టు. అంటే ఫక్తు రాజకీయ నాయకులు వచ్చేసండి. రాజకీయ నాయకుడు అనేది రేపటి భవిష్యత్తు కొరకు ఆలోచించాలి. రాజకీయం చేసేవాడు రేపటి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రేపటి భవిష్యత్తు కొరకు ఆలోచిస్తారు. వాళ్ళు మీరు రాజీవ్ గాంధీని తీసుకున్నా కూడా కొన్ని నిర్ణయాలు, కానీ మీరు అన్నది కరెక్టే గానంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లేకపోతే ఎప్పటికీ అపోజిషన్ ఉంటుంది కదా. 14 తర్వాత ఎలక్షన్స్ మొత్తం దేశం మారిపోయిందండి. మనీ ప్రభావం చాలా పెరిగింది. ఇష్టం ఉన్నంత అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు మాట్లాడాలి, అమలు కానటువంటి హామీలు ఇవ్వాలి, ప్రజలు మభ్యపెట్ట చేయాలి. పర్సెప్షన్ అండ్ కన్నా ప్రామిసెస్ పైన, పర్ఫార్మెన్స్ కైనా ప్రామిసెస్ పైన అవుతుంది. పర్ఫార్మెన్స్ పనిష్మెంట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కుట్ర కుతంత్రాలు చేస్తే అంత ఎదుగుదల వస్తుంది. పార్టీ వదిలిపెట్టిపోయిన వాళ్ళకి పదవులు వస్తూ ఉంటాయి, పార్టీ మారిన వాళ్ళకి పదవులు ఉంటా ఉన్నాయి. ఇదంతా మీకు డిస్గస్టింగ్ గా ఉంటుందా? సో అంటే నేను అది పీపుల్ డిస్గస్టింగ్ ఎవరికి వస్తుంది అంటే రాజకీయమే జీవితం అనే బతికే వాళ్ళకి వస్తుంది. ఐ డోంట్ డిపెండెంట్ ఆన్ మై పొలిటికల్ ఇన్కమ్ కదా. ఇప్పటికీ ఇన్కమ్ అంటే అది వదిలిపెట్టండి, బట్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫ్యూచర్ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం ఎవరైనా సరే. అంటే డిజర్వింగ్ పర్సన్స్ కి ఏమో పక్క బయట ఉండి అన్డిజర్వింగ్ పర్సన్స్ అందరికి అధికారం ఉంటే ఒకసారి ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది. కానీ ఐ వర్క్ విత్ క్లోజ్లీ రాహుల్ గాంధీ తోటి, ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాను. అతను పదవి ప్రధానమంత్రి అయ్యేవాడు, కేంద్ర మంత్రి అయ్యేవాడు, పదవులు తృణికంలో వదిలిపెట్టేసి పనిచేస్తూ వస్తున్నాడు. ఈ రోజు కూడా సామాజిక సోషల్ జస్టిస్ ఇస్ ది ఓన్లీ రీజన్ అండి దేశం బాగుపడాలంటే. అమెరికా లాంటి దేశంలో, అభివృద్ధి చెందిన దేశంలో మన ఇమిగ్రెంట్స్ ఉమెన్కి ఫెడరల్ కాంట్రాక్ట్స్లో స్పెషల్ కేటగిరీ కింద ఇస్తారు. వాళ్ళు డాక్టర్స్ జే వీజా మీద వచ్చినప్పుడు మారుమూల ప్రాంతంలో పనిచేస్తే స్పెషల్ కేటగిరీ కింద గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. అట్లాంటి అభివృద్ధి చెందిన దేశంలో, ప్రపంచంలోనే #1 కంట్రీ ఉన్న అమెరికా లాంటి దేశంలోనే అట్లాంటి ఇచ్చి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన దేశంలో అది ఇంప్లిమెంట్ కాకపోతే అందరినీ ఇంక్లూజివ్ గ్రోత్ ఎట్లా అవుతుందండి? సో ఎవరన్నా రాజకీయంగా ఆలోచించాలి కదా. నాకు అవకాశాలు ఉండేవి, టీఆర్ఎస్ పార్టీలు ఇచ్చేవాళ్ళు, లేక బీజేపీ వాళ్ళు పిలిచి ఇచ్చేవాళ్ళు,
అమిత్ షా అపాయింట్మెంట్ అంటే ఒక్కటి చెప్పండి మధు గారు, అంటే మీ ఆలోచనలు బాగున్నాయి, రాహుల్ గాంధీ గారి ఆలోచనలు బాగున్నాయి, సిద్ధాంతాలు బాగుంటాయి, కానీ క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి మీరు చెప్పారు ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు చూసినట్లయితే మళ్ళీ ఇదే రకమైనది ఉంటుంది. అది ఎట్లాగో పొంతన కుదురుతుంది అది? అంటే మీ ఆలోచన విధానానికి జరుగుతున్న దానికి ఇదే ప్రశ్న నేను రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటాను. మీరే కాంప్రమైజ్ అవ్వాలి. మీరు ఒక దశలో అన్నారు అంటే అధికారం కోల్పోతుంది అనేటువంటి ఒక ప్రిటెక్స్ట్ పెట్టుకొని వేరే పార్టీ నుంచి మీ మీద గెలిచిన వాళ్ళని తెచ్చుకొని మీరు పార్టీ తీర్థం ఇస్తున్నారు అంటే కాంట్రడిక్టరీగా ఉండట్లేదా ఇవన్నీ? ఇది అంటే రాజకీయ విలువలు రావడానికి తగ్గిపోతా అంటే నేనేది అది కాంట్రడిక్టరీ అంటే ఎగ్జిస్టింగ్ అంటే రాహుల్ గాంధీ గారు పార్టీ మార్పుల పైన కేంద్ర మేనిఫెస్టో పెట్టడం జరిగింది, రాజీనామా చేయించాలనేది. అది ఎప్పుడు అమలు అవుతుంది? అసలు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ సమయం. దానికి ఇప్పుడు లొసుగులు ఉన్నాయి, అమెండ్మెంట్ చేయాలి, పటిష్టంగా అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణలు జరగాలి, ఫిరాయింపుల చట్టానికి సవరణలు జరగాలి. అది జరగాలంటే అధికారానికి రావాలి. అది రావాలన్నప్పుడు ఎట్లా అనే ప్రశ్న వస్తుంది. సో రేపు అధికారానికి వచ్చినప్పుడు సవరణలు చేసే సత్తా ధైర్యం రాహుల్ గాంధీ గారికి ఉంది. అది ఎందుకంటే సొంత లాభం వదులుకొని పార్టీ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజలకి హామీ కొరకు పనిచేసే రాజకీయ నాయకత్వం కావాలి. అలాంటి జరగాలనంటే అతనే చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు ఇది కాంట్రాడిక్టరీ అనిపించినప్పుడు ఎందుకు అవుతుందనంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుకి మీరు గమనిస్తే రెండో రోజుకే కేసీఆర్ మాట్లాడుతుంటాడు ఈ ప్రభుత్వం నిలబడదు, మూడు నెలలకే పోతుంది, మునుగుతుంది అన్నట్టు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ఎందుకు ఇద్దరు కలిసి బీజేపీ పార్టీకి చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలదీస్తుంది. కిషన్ రెడ్డి అంటాడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి. ఉన్నాయి 4 సీట్లే కదా అదనంగా సిపిఐతో కలుపుకుంటూ ఒక 5వ సీట్ వచ్చింది. అటువంటిప్పుడు 5-6 ఎమ్మెల్యేలు మారిపోతే కథమైపోతుంది కదా. ఇట్లాంటి క్రమంలో తీసుకోవాల్సి వస్తుందనేది రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి వివరించారు. అప్పుడు కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా అతను ఒప్పుకొని ఈ చేరికలు ఒప్పుకోమని చెప్పడం జరిగింది. అంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ కింద పార్టీ ప్రభుత్వానికి కొరకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మా వాదన, అది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో మీరు అన్నట్టు అది సవరణ జరగాలి. పూర్తి మెజారిటీ తెలుసు కదండి, ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. సరే వాళ్ళ వాజ్పేయి గారు లాంటి ఒక జైగాంటిక్ పర్సనాలిటీ అది వేరేది, కానీ ఈ ఒక ప్రిటెక్స్ట్తో అంటే వాళ్ళు కూలదోస్తారు కాబట్టి మనం ఫిరాయింపులను ప్రోత్సహించాలి అని అనటం అనేది మరి రాహుల్ గాంధీ గారిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అనుమానం కాదండి, రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధిలో శంకించాల్సిన పని లేదు. మీరు ఇక్కడ తెలంగాణ అంటే రాష్ట్ర నాయకత్వం వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు కొన్ని గ్యారంటీలు ఇచ్చినాము, 10 ఏళ్ల విధ్వంసం జరిగింది, 10 ఏళ్ల దోపిడీ జరిగింది, అప్పులు తీసుకొచ్చి వీళ్ళు బిర్యానీ తిన్నారు, ప్రజలకేమో పేరాలు పంచిపెట్టారు, ఈ ప్రాంతం ఇంకెంతో అభివృద్ధి చెందగలిగేది తీసుకొచ్చినప్పుడు సరిగ్గా సమృద్ధిగా అభివృద్ధి చేసి ఉంటే అది జరగకుండా జరిగినప్పుడు ఏ ఉద్దేశంతో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తెలంగాణ యువత బాగుపడుతుంది, 2 రాష్ట్రాలు బాగుపడుతున్న క్రమ ఆలోచనతో రాష్ట్రం ఏర్పాటు చేసినాక ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పదంతో అధికారానికి వచ్చి మనుగడ కొనసాగించిన పార్టీ ఆ తెలంగాణ పదాన్ని తొలగించిన దుర్మార్గులు వాళ్ళు తన విస్తరణ కొరకు బీఆర్ఎస్కి మార్చుకున్న క్రమంలో సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మేము హామీలు ఇవ్వడం జరిగింది. అవి అమలు చేయాలంటే ప్రభుత్వంలో ఉండాలి. ప్రభుత్వం ఉండడానికి కొరకు కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉంది కదండి, ఫిరాయింపుల చట్టానికి సవరణ తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ పైన. నరేంద్ర మోదీ గారు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఆధ్యాత్మికంగా అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ప్రధానమంత్రి వాళ్ళే కదా, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా, ఎందుకు సవరణలు తీసుకురావట్లేదు? సిఈసిని ఇప్పుడు చూసాం కదా. సో లోక్పాలను మాట్లాడిన వ్యక్తులు అన్ని ఇప్పుడు ఏం చేసినప్పుడు సిఈసిని ఎట్లా మార్చేస్తున్నాడు, అంత తన ఆధీనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అసలు బీజేపీ వాళ్ళని చూస్తే రేవంత్ రెడ్డి గారు బీజేపీలో గెలిపోతాడని అంటే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ప్రభుత్వం పైన ప్రజలు నమ్మకం తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సమర్థంగా పనిచేస్తూ సంవత్సర కాలం మీరు గమనిస్తే విక్రమ్ గారు 1 ఇయర్ లోపల తను మొదటిసారి ప్రభుత్వ అధికారంకి వచ్చినా కూడా అతని ఫంక్షనింగ్ చూడండి, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో చేసే కృషి. కానీ మాకున్న ఆలోచన ఏముండప్పుడు అంటే 5 లక్షల వరకే వీళ్ళు అప్పు అని చెప్పినారు. ప్రభుత్వం ఏర్పడ్డాక బట్టి విక్రమార్క ఫైనాన్స్ చూసినప్పుడు మీకు వైట్ పేపర్ సబ్మిట్ చేసినప్పుడు 7 lakhs పైన అప్పులు చేసుకోవచ్చు, 2 లక్షల పైన అదనంగా పెరిగింది. లిక్కర్ బిజినెస్ ది ఆదాయం ముందే ఒక సంవత్సరం అడ్వాన్స్ తీసేసుకున్నారు. ఆ ఓఆర్ఆర్ పైన కాంట్రాక్ట్ డబ్బులు ముందే తీసేసుకున్నారు.
4,500 కోట్ల వరకు భూములు అమ్మేసి ఆదాయం తీసేసుకున్నాడు. సో చేతికి అంటే చెల్లగవ్వకుండా మిగులు బడ్జెట్ అని చెప్పి అప్పులు బడ్జెట్ అంతా మొత్తం అప్పులు తీసుకొచ్చి అప్పులు చేయడం ఇవాళ సరే సహజమైపోయింది. మన జీవిత డే టు డే లైఫ్ లో కూడా అప్పులు చేస్తాం. అది కానీ అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తాము? 10 రూపాయలు ఉంటే బిర్యానీ తినే ప్రయత్నం చేయవు కదా. సో ఏం చేసి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ లబ్ధి పొందినాడు. వాళ్ళ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, ఆ కుటుంబం ఆస్తులు ఎంత పెరిగింది మీరు ఒకటి గమనిస్తే. మొన్నటి వాళ్ళ యొక్క విషాద సభ చెప్తాను నేను. అది ఆ విస్తృత సమావేశం కాదు, అది విషాద సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందనే బాధతోటి వాళ్ళు చేసింది. సో వాళ్ళు మీరు ఒకటి గమనిస్తుంది, నేను చెప్పింది ఏంటి అంటే అతను కేసీఆర్ గారు మాట్లాడతారు, అల్లుడు హరీష్ రావు గారు కమిటీలకి అధ్యక్షత వహిస్తాడు, కొడుకు బ్రీఫింగ్ చేస్తాడు, కూతురు వెళ్ళి సభ పెట్టుకుంటుంది. అంటే ఈ నలుగురితో మీకు ఎవరు లేరా ఆ పార్టీలో? కానీ ఇటీవల వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది అనేది కూడా మీరు ఒక పోల్ ఒకటి నిర్వహిస్తే ఆ పోల్లోనే అంటే ఏ ప్రభుత్వం కావాలని అంటే వాళ్ళ కుటుంబ పాలన కావాలనేది 63% ఎంతమంది వచ్చారని వచ్చింది కదా. విక్రమ్ గారు పోల్స్ ఇవ్వాలి రేపు తెలుసు కదా. అంటే మీరు చేసింది కదా. వెదవ అసలు ఐటీ సెల్ దిమాక్ లేదు. మారుస్తున్నారా? అది మార్చేసి అది ముఖ్యమంత్రి ఏదో ఆయన నిర్ణయం చేసుకున్నారు. అది చాలా మీకు పెద్ద డ్యామేజ్ చేసినట్టుంది కదా. లేదు అతను ఇవాళ రేపు ఏంటంటే ఎనీ పోల్స్ కెన్ బి మేనేజ్డ్ అండి. నువ్వు ఓపెన్ పెట్టేసేస్తే ఇప్పుడు మీరు మీ ఇంటర్వ్యూ చేస్తున్నారు, రేపు మీ ఛానల్దే కాకుండా నా ఉన్న గ్రూప్స్లో పెట్టుకుంటాను ఎక్కువ మంది చూసడానికి కొరకు. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నా చూడని చెప్తాం. అట్లాగే ఏం చేస్తే ఇప్పుడు ఎవరైనా నువ్వు ఓటింగ్ పెడితే నీకు వ్యతిరేకంగా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు చాలా తెలివైన వాడు. వాళ్ళ ఉన్న వర్గాలందరినీ తీసేసి దానికి ఓటింగ్ వాళ్ళు చూసుకోవాలి కదా ముందు. దీన్ని మా కాంగ్రెస్ పార్టీ వాడు ఎక్కడ ప్రచారం చేయలేదు, దాన్ని ఏమి దాని కొరకు ఓటింగ్ కొరకు చేయాలి కదా, ప్రజలకు పంపించాలి చేయాలి. కానీ నిజాయితీగా పెట్టేసినట్టున్నారు. సో అది చేయకుండా వేసే వరకు అది జరిగింది. కానీ పడ్డ ఓట్లని కూడా నిజాయితీకి పడలేదు. అది మీరు ఎందుకు గ్రామాలు ఎక్కడన్నా కూడా మీరు గమనిస్తండి, ప్రజలు 5 years కొరకు ఎన్నుకుంటారు. వాళ్ళు చాలా ఓపిక ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలక్షన్స్ పడేం లేవు, ప్రభుత్వమే పని చేయాలి కదా. సో వాళ్ళు ఓపిక చూస్తూ ఉంటారు. ఇంత తొందర ఎవరు అభిప్రాయం చెప్పరు. అట్లా చెప్పేది ఉంటే 6 నెలలకు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు వాళ్ళకి 0 వచ్చింది? మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే మా ఏరియా తీసుకున్నప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉండంగా కూడా వాళ్ళకి 0 వచ్చి బీజేపీ ఎట్లా గెలిచిందండి? సో ప్రజలంతా తొందరగా వ్యతిరేకత జరగదు. మీరు అన్నట్టు మా బాధ్యత ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఇవన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. 1 yearలో వాళ్ళు చాలా మటుకు అమలు చేసినప్పుడు ఉద్యోగ కల్పనే చూడండి, లేక ఫ్రీ బస్ అనుకోవచ్చు, లేక ఆదరి కష్టాలు ఉన్నా కూడా ఇప్పుడు 30 నుంచి 30,000 కోట్ల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. సో ఆర్థిక ఇబ్బందులను చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అప్పు తీసుకోవడం కష్టం అవుతుంది, ఆర్థిక తగ్గినాయి, ఓవరాల్గానే బిజినెస్ తగ్గింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో అన్నిటి కొన్ని కారణాలు సెంటర్ కూడా టైటన్ చేసినట్టుంది కదా, చేస్తుంది కదా. ఇక్కడ కూడా వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు ఉన్న చోట అంతా కూడా బీజేపీ పార్టీ వనరులు ఇవ్వట్లే, అడ్డుకోవడం ఆపడం జరుగుతుంది. అదే నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఎక్కడ కొంచెం అంటే కాంగ్రెస్ పార్టీ కొంత ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టు కనపడుతున్నట్టు ఉందండి. అంటే ఒకవైపు ఈ 6 గ్యారెంటీలు. సో ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఎప్పుడు పిఎం అంతా కలవడు అసలు. రేవంత్ రెడ్డి గారు యావత్ మంత్రులను తీసుకొని వెళ్ళి పదే కేంద్ర మంత్రులని ముఖ్యమంత్రిని కలిసినా కూడా వారి నిధులు ఎక్కడ ఇవ్వట్లే కూడా, ఇవ్వరు కూడా. వాళ్ళు ఇస్తారని అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారిది కొంత చంద్రబాబు నాయుడు గారి స్టైల్ అనుకుంటా కొంత. అంటే వారి అక్కడే శిక్షణ వచ్చాడు కదా, అంటే తరచుగా కేంద్రానికి నివేదించడం, తెలుగుదేశం స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్, కొంచెం వాడిని గుడ్ లుక్స్ లో పెట్టుకోవటం, ఇవన్నీ కూడా కొంత అంటే అది మంచిది కూడా అనుకుంటా. ఇది గుడ్ ఇంటెన్షన్ తో చేస్తాం. కేంద్రంతో రాజకీయాలను పక్కన పెట్టేసి కొన్ని రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్రంతో కలిసి పనిచేయటం అనేది చేయాల్సింది. నువ్వు తవ్వు పెట్టుకొని చేస్తే కుదరదు. ముందు కేసీఆర్ కూడా అసలు పట్టించుకునేవాడు కాదు కదా ఆయన. అది కేసీఆర్ నటించేవాడు, పట్టించుకున్నట్టు కాకుండా నటించేవాడు. కానీ పార్లమెంట్లో ప్రతి బిల్లు మద్దతు ఇస్తా ఉండే. సో అతను మాట్లాడి ప్రతిది అబద్ధం మాట్లాడతాడు, ఎన్నిసార్లు తన్నరుక్కుంటాడు. అతను మాట్లాడేది నమ్మకూడదు మీరు. ఒకవేళ నిజంగానే బీజేపీ పార్టీ ఎన్డీఏని వ్యతిరేకించింటే ఎందుకు వారు ప్రతి బిల్లును సపోర్ట్ చేసినాడు? పార్లమెంట్లో ఒక 10 ఏళ్ల సంవత్సరంలో ఒక చూపండి, ఏదన్నా ఒక్క బిల్లు వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చే బిల్స్కి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేసినాడా? టీఆర్ఎస్ చేసింది నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్. ప్రతి దాంట్లో మద్దతు ఇచ్చినాడు. సో కేసీఆర్ మాటలు నమ్మకూడదు. భవిష్యత్తులో 2 పార్టీలు కలిసే అవకాశం ఉందంటారా? 101% కలిసే ఉన్నాయి. ఇప్పుడు కలిసే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో మీరు గమనించండి, మెదక్లో ఎట్లా ఓడిపోతారండి బీఆర్ఎస్ పార్టీ. ఆ ఓడిపోయిన క్యాండిడేట్ చెప్పిండు ఎక్కడో,
మా వాళ్ళే ఓడగొట్టరని. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఆ లోపాయకారిగా ఉన్న సహకరించుకుంటున్నారా? 100% ఉందండి. లేకపోతే 10 ఏళ్ళు అధికారం చేసిన వాళ్ళు ఎంటైర్ కౌన్సిల్ వాళ్ళ చేతులు ఉన్నది, క్యాండిడేట్ ఎట్లా పెట్టరు? సో ఇంకోటి సార్, మీకు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వాళ్ళు క్యాండిడేట్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఒకే జిల్లాకు చెందిన వారు, రిలేషన్ కూడా ఉందా అన్న? యాస్, సంబంధం కూడా ఉన్నది. నేను మహేష్ కుమార్ గౌడ్కి 2014 టికెట్ వచ్చినప్పుడు నేను అక్కడ సిట్టింగ్ ఎంపీ 2 సార్లు. నేను వ్యతిరేకించలే. ఓకే. నేను ఇప్పుడున్న గౌడ్ కులస్తని ఇంకో గౌడ్కి వస్తున్న టికెట్ ఎందుకు వ్యతిరేకించాలి? అక్కడ కొమిరి డ్రాములకి కోరుట్ల టికెట్ వచ్చింది. నేను బలైనవారు నాయకుడిని చెప్పుకునే వాడిని, బీసీ ఎంపవర్మెంట్ మాట్లాడే వ్యక్తిని, అతనికి వెలమ అతను కాకుండా అతని టికెట్ వచ్చినప్పుడు నా మూలాన్ని రాలే, వాళ్ళు ప్రయత్నించి తెచ్చుకోరు. కానీ నేను అపోజ్ చేసి రాకపోయేది, కానీ చేయలే. సో రాజకీయాలు అట్లాంటివి ఇప్పుడు అంటే సరే. కానీ అంటే ఒక టాక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ సేవల్ని వినియోగించుకోవటం లేదనేది ఒక మాట వినపడుతుంది. సరే, అటు వాళ్ళు ఇప్పటిదాకా పిలవలే ప్రచారానికి. నేను 10 ఏళ్ళు అక్కడ పార్లమెంట్ సభ్యుని. ఆ క్యాండిడేట్ మరి అది క్యాండిడేట్ వచ్చి ఇప్పటిదాకా కలవలే నన్ను. సో వాళ్ళు ముఖ్యమంత్రి సమావేశం పిలవలే. సో అయినా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, నా దృష్టిలోకి చెప్తాను కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని. అదేంటది మరి? అంటే సీఎం గారి దృష్టికి వెళ్ళిందా ఇది? మరి రాష్ట్ర వ్యవహారాల మా అడ్వైజర్ ఉన్నారు కదా, వేమలేంద్ర గారితో చెప్పడం జరిగింది. వారు చెప్తారు. ఇక పిలవని పేరంటంగా మీరు వెళ్ళలేరు కదా. పిలిస్తే ప్రచారం చేస్తాము, లేకపోతే నా వంతు అప్పీల్ చేస్తాను, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని చెప్పి అడుగుతాం. సో అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నట్టు కనపడతలేదా? అది సరే, అంటే వాళ్ళు అది పదవిలో ఉన్న వాళ్ళు చెప్పాలి అన్నమాట, వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. సో పార్టీ వీళ్ళు అవకాశం ఇస్తుంది, పని చేయకపోతే చర్యలు కూడా ఉంటాయి అధిష్టానంతో. సో ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? ఆపర్చునిటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్తారా? ఇవన్నీ ఇన్ఛార్జ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేది కదా, వాళ్ళు మాట్లాడుతారు. మా ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ ఉంటుంది కదా, దాంట్లో మాట్లాడతారు. అంటే గెలిస్తే అన్ని కొట్టుకుపోతాయి, ఒకవేళ ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్ దెన్ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి కదా. అవుతుంది కదా, డెఫినెట్గా వాళ్ళు జవాబు ఇవ్వాల్సి వస్తుంది కదా. ఈసీ పదవి ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు కూడా కేంద్ర అధినాయకత్వానికి అకౌంటబుల్. 3.5 years ఉంది ఎలక్షన్స్. సో మీరు ఈ 3.5 years లో ఏఐసిసి పదవి ఏదైనా వస్తే వెళ్తారు, లేకపోతే వేరే బాధ్యతలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? లేదండి, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రాహుల్ గాంధీ గారు గురుతర బాధ్యత పెట్టినారు. ఈ ఇంటలెక్చువల్స్ తోటి, ప్రొఫెసర్స్ తోటి, కంచాయలయ్యర్ గారిని, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ ఇంకా మిగతా పెద్దలతో అట్లాంటి వ్యక్తులతో మాట్లాడి పొలిటికల్ రిజర్వేషన్ పెంచడం అనేది ఒక ఎత్తు. బట్ ఆర్థిక వనరుల పంపకంలో ఎంపవర్ చేయడంలో ఏం చేయాలనే దానిపైన వారు ఒక రిపోర్ట్ ఇవ్వమని అడిగినారు. నేను కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి ఇంటలెక్చువల్స్ తోటి మాట్లాడి, జర్నలిస్టులు కానీ, లాయర్లు కానీ, ప్రొఫెసర్స్ తోటి మాట్లాడి కూలంకుషంగా దీని ఒక అంటే మళ్ళీ అవుట్రేజ్ కూడా ఉంటుంది కదా, అగ్రకులాలతో వ్యతిరేకత కూడా వస్తూ ఉంటుంది. అందరినీ బ్యాలెన్సింగ్ చేసడానికి కొరకు కొన్ని సలహాలు ఇవ్వడానికి జరుగుతుంది. సో ఆ దిశలో ప్రభుత్వానికి అధినాయకత్వం రాహుల్ గాంధీ గారికి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. సో ఇక్కడ నా బాధ్యత ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఉన్న బాధ్యతలు ఉన్నాయి. డే టు డే చాలా మంది కాన్స్టిట్యూన్సీకి వస్తారు, ఎన్నో విషయస్ ఉంటాయి. సో వచ్చే ఎలక్షన్స్ లో కూడా దాని ఇన్ఛార్జిగా ఉన్నారు ఇప్పుడు మీరు? నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ కదా, ఎల్బీ నగర్ ప్రాంత ఇన్ఛార్జ్ని. సో అక్కడ ప్లస్ ఇప్పుడైతే కేసర్ క్యాంపెయినింగ్ కమిటీ బాధ్యత ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, ఎవరన్నా వాళ్ళు చూసుకుంటారు. బట్ రాహుల్ గాంధీ అండ్ ఆయన మొన్న కూడా నేను సెప్టెంబర్లో వారి యొక్క విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు వెళ్ళడం జరిగింది. సో వారు ఏదో బాధ్యతలు చెప్తా ఉంటారు, కొన్ని వర్క్ చేస్తూ ఉంటాను. నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, రెగ్యులర్ డిబేట్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో పార్టీ రెగ్యులర్ వర్క్స్ ఉంటాయండి, చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని స్పెషల్ అసైన్మెంట్ ఉంటాయి, చేస్తాం. సో ఇట్స్ అప్ టు హిమ్ టు how to use my services. How best he can utilize your state ఎట్లాగ ఉండనే ఉంది. సో నేషనల్ మీడియా ఏం చేయాలనేది వారి పైన ఆధారపడి ఉంటుంది. సో పొలిటికల్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ మిస్టర్ రాహుల్ గాంధీ విల్ టేక్ ఎ డిసిషన్ పైన ఉంటుంది. సో ఇక్కడ ఎట్ ద సేమ్ టైం అంటే చెప్పాను కదా, ఇట్స్ నాట్ మై లివింగ్ కాదు కదా. సో ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి, విద్యార్థులను ఏకం చేస్తుంటుంది. ఇప్పుడు మీరు ఒక కీలకం విషయం అండి, ఇప్పుడు 2006లోనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 93 అమెండ్మెంట్ ప్రకారంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ తీసుకురావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి, వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇవ్వాలనేది తీసుకొచ్చారు. అది సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఫైనలీ సుప్రీంకోర్టు హెస్ అప్రూవ్డ్ ఇట్. సో దాంట్లో ఇప్పుడు తెలంగాణలో అమలు చేయాలనేది కూడా నేను కోరుతాను ముఖ్యమంత్రి గారిని. దానికి ఆర్టికల్ 15కి అమెండ్మెంట్ తీసుకొచ్చి 15(5) యాడ్ చేసినాడు. దాంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడే మీరు ఒకటి గమనిస్తే ఈ 10 ఏళ్ల కాలం నుండి 2700 పైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడో యూనివర్సిటీస్ అంతా కొంత నిర్వీర్యం అయిపోయాయి. 4000 పైన ప్రభుత్వ పాఠశాలలు మూసేయడం జరిగింది.
178 ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజెస్ మూసేయడం జరిగింది. అది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అగ్రవాల కులాలు ఉన్న పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ప్రైవేట్ యూనివర్సిటీ చదువుకోవడానికి కొరకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇతను కేసీఆర్ ఏం చేసినాడు, పరోక్షంగా కాలేజ్ మూసేసేస్తే ఇండైరెక్ట్ గా ఫీజు రియంబర్స్మెంట్ కథమైపోయినాడు, రాష్ట్ర బాధ్యతకి తప్పించుకోండి. పేదవాళ్ళకి, అట్టడుగు వర్గాలకి చదువు అందుబాటులో లేకుండా చేసింది చంద్రశేఖర్. ప్రైవేట్ కాలేజీలను తెరిపించినాడు. మల్లారెడ్డికి మల్లారెడ్డికి చదివే లేదు, వాడు ప్రైవేట్ యూనివర్సిటీ పెడతాడు. పల్లరాజేశ్వర రెడ్డికి యూనివర్సిటీ వస్తుంది. అంటే నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ ఆస్తులు పంచిచ్చేసి పేదవాళ్ళకి చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇంతమంది రిటైర్ అయిన ఒక్క వాళ్ళని కూడా నియమించలే. ఇప్పుడు యూనివర్సిటీలు నియమిస్తే ఇప్పుడు ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ, ఇవాళ మూతపడే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ నేను ఎంపీ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. అక్కడ కొత్త కోర్సులు స్టార్ట్ చేయట్లేదు అక్కడ. సో వీళ్ళు ఏం చేసిన, పరోక్షంగా అట్టడుగు వర్గాలకి అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువు నేర్పిస్తే ఉద్యోగం అడుగుతారు, చైతన్యం వస్తుంది, ఉద్యోగం అడుగుతారు. ఉద్యోగం అడిగినాక రాజకీయ పదవులు కోరుకుంటారు. కాబట్టి వీళ్ళకు పరోక్షంగా చదువు లేకుండా చేసే ప్రయత్నం కుట్ర చంద్రశేఖరరావు చేసినాడు. అదే నరేంద్ర మోదీ కూడా చేస్తూ ఉన్నాడు. రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఉండేదండి, అది బీసీ విద్యార్థుల కొరకు ఎంఫిల్ పిహెచ్డి చేసుకోవడానికి ఉంటుండే. ఇవాళ ఏం చేసినాడు తను, దేశం మొత్తం 235 స్కాలర్షిప్స్కి తీసుకొచ్చినాడు. అంటే ఇట్లా పరోక్షంగా విద్యకి దూరం చేస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని నేను తీసుకోవాల్సింది. నిన్న మీరు పేపర్లో నిర్మాణం చూస్తుంటారు, ఆరోగ్యశ్రీ కింద మేము 10 లక్షలకు పెంచినా కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా క్వాలిటీ ఉండదని చెప్పని, లేక అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపరేషన్ థియేటర్ అవైలబుల్ అని చెప్తూ పరోక్షంగా డబ్బులు కాల్ చేస్తూ ఉన్నారు. వీటిపైన ముఖ్యమంత్రి తీసుకొచ్చి చేసే పని ఉంటుంది. స్కూల్స్ ఫీజులు అండి, ఇప్పుడు హయత్ నగర్లో పేరెంట్స్ అక్కడ జీఎస్ సమ్ స్కూల్ ఉంది, 40-50% పెంచడంతో 25 నుంచి 50 వేల వరకు చాలా ప్రైవేట్ స్కూల్స్ అని దోచుకుంటా ఉన్నారు. నేను మన అకుండూరు మురళి గారు కమిషన్ చైర్మన్ మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మీరు ఉన్న చట్టంనే తీసుకొచ్చి ఉపయోగించుకొని చేయొచ్చు అని చెప్పి వారికి ఒక సూచన జరిగింది. సో ఇట్లా పని చేయడానికి కొరకు చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. పదవులు వస్తాయి పోతాయి, ఉన్నప్పుడు వేరే తీరు ఉంటుంది. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, రిగ్రెట్ అదేం లేదు. రాజకీయాల్లో ఒక సేవ చేయాలని దృక్పథంతో వచ్చినాను. వ్యాపారం చేసినప్పుడు ఎంతో చేసేవాడిని. సో ఇక్కడ ఎంత అమెరికా ఉన్నప్పుడు ఎంతో మంది మన ఇమిగ్రెంట్స్, మీరు చాలా మంది కంపెనీ అడగండి, మదియాస్కి ఫర్మ్తో మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది, మా కంపెనీ స్థాపించడం మాకు హెల్ప్ చేసిన చెప్తా ఉంటారు. ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా మన పైన ఆరోపణలు లేవు. సో అందుకే ఇది ఫైనల్గా అంటే నేను ఒకటి అడుగుతా, ఇటీవల ఒక న్యూస్ పేపర్లో చూసాం, ఈ 5 ఏళ్ల వరకు రేవంత్ రెడ్డి గారు ఉంటారు, వచ్చే టర్ము ఒక బీసీ సీఎం అవుతాడని ఒక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అది నిజంగా ఆన్ రికార్డు చెప్పారా? అది ఫూలిష్ స్టేట్మెంట్ అండి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. సోనియా గాంధీ గారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాజీనామా చేసి మళ్ళీ తిరిగి ఎన్నికైనండి. ఈ రాష్ట్రం సంబంధించిన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 ముఖ్య ఎంపీలు, మేడం యూ హ్యావ్ టు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అని మేము సంతకాలు సేకరణ చేస్తున్నామని చెప్పినారు. ఆమె సంతోషపడుతుందని. ఆమె తిట్టి కొట్టేంత పని చేసినది. అంటే మనకి ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు ఆల్రెడీ, మన్మోహన్ సింగ్ గారు వ్యతిరేకం కాదు, మీరు కావాలంటున్నాం. మీకు అసలు బుద్ధి ఉందా, తెలివి ఉందా? ఆల్రెడీ అయితే అప్పుడే అయ్యేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు అతను వేరే సంతకం చేసినట్టు ఇప్పుడు ఏదైనా పని చేయట్లేనట్టే కదా. అవును. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమగ్రంగా పనిచేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. అది చాలా అంటే సో వచ్చే తర్వాత ఏమవుతాను ఇప్పుడు దానికి ఎందుకు నెక్స్ట్ అంటే తను సరిగ్గా పని చేయట్లని వస్తుంది కదా. సో మోస్ట్ ఫుల్లీ స్టేట్. సో అది కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? తప్పకుండా వెళ్తుంది. అది అంటే వీకెండ్ చేసినట్టు అవుతుంది, వీకెండ్ చేసినట్టు. మనమే మన ముఖ్యమంత్రిని వీకెండ్ చేసినట్టు అవుతుంది. దాన్ని ఎవరు ఖండించినట్టుగా కూడా ఇదే మాట సోనియా గాంధీ గారు చెప్పి అప్పుడు తిట్టి పంపించారు. దాన్ని ఖండించినట్టుగా కూడా అక్కడ కనపడలే నాకైతే. సో నన్ను అడిగితే నేను చెప్పిన, అది ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదు, రేవంత్ రెడ్డి గారు సమగ్రంగా పనిచేస్తున్నాడు, నెక్స్ట్ ఎవరైతే తర్వాత సంగతి. సో అది నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు అది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోరు అవుతారట అంటే ఇప్పుడు ఉన్న పని చేయట్లని వస్తుంది కదా. సో దట్స్ పైగా అది ఒక ఆ స్పిరిట్ తగ్గించినట్టు అవుతుంది కదా. సో అది దట్స్ నాట్ ఏ రైట్ స్టేట్. ఓకే అండి ఉదయశ్రీ గారు, చాలా అంశాలు ఇంకా మీతో చర్చించాలి. మరొక పర్యాయం మనం అది మనం కూర్చుందాం, ఎందుకంటే మీకు చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా చేశారు. బట్ లాస్ట్గా అంటే తెలంగాణ చరిత్ర మిమ్మల్ని గుర్తిస్తుందా భవిష్యత్తులో? అంటే మీరు తెలంగాణ కాజ్ కోసం మీరు చాలా చేశారు, అది ఉందా? చరిత్ర గుర్తించిందా లేకపోతే గుర్తిస్తుందని ఇది ఉందా మీకు? బెస్ట్ ఉదాహరణ మీరే కదండి. ఇప్పుడు నేను పదవులు లేకుండా పిలిచి నన్ను ఇంటర్వ్యూకి అడిగారు కదా, అట్లా ఎంతో మంది ఛానళ్ళు ప్రజలు అడుగుతూ ఉంటారు.
మంత్రులు ఉన్నా, ముఖ్యమంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా కూడా నేను ప్రజలకు వెళ్ళినప్పుడు నాకు ఈక్వల్గా ఆర్ ఇఫ్ నాట్ మోర్ ఈక్వల్ రికగ్నిషన్ ఉంటుంది. ప్రజలు వస్తారు, కలుస్తారు, గుర్తుపడతారు. మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రత్యేక నాయకుడిగా మీకు ఒక గుర్తింపు అయితే మీరు తెచ్చుకోగలిగారు. బికాస్ ఆఫ్ యువర్ ఇంటిగ్రిటీ, బికాస్ ఆఫ్ యువర్ అంటే మీ పనిచేసే విధానం అనుకోండి. ఎనీహో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది మధు యాష్కి గౌడ్ గారు, ఎక్స్ఎంపీ. వారు చెప్తున్నారు పదవులున్నా పదవులు లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి నేను ప్రయత్నిస్తాను, కృషి చేస్తానని చెప్తున్నారు. ఇది వారితో ఈరోజు ఇంటర్వ్యూ. నమస్కారం.